బైబిల్‌లో ఆదికాండం 3వ అధ్యాయం అనేది చాలా ఇంపార్టెంట్ అయినది. ఎందుకంటే దాన్ని ఆధారం చేసుకొనే మొత్తం మానవ జాతి మొత్తాన్ని ప్రభావితం చేసిన యొక్క అధ్యాయం అది. సో దాని గురించి మనము చిన్నప్పటి నుంచి ఏమి విన్నాము, చర్చిలో ఏమి చెప్పారు, మనం ఏమి అర్థం చేసుకున్నాము, బైబిల్ ఏం చెప్తా ఉంది అనే దాన్ని మనం ఈరోజు స్టడీ చేయబోతున్నాము. నా పేరు రమేష్ అండి. రండి బైబిల్‌లో ఏం చెప్తుందో మనం నేర్చుకుందాము. మీ దగ్గర బైబిల్ ఉంటే ఓపెన్ చేసుకొని చూసుకోండి, చదువుకోండి, లేదా నోట్ చేసుకోండి. ఓకే. సో ఆదికాండం 1వ అధ్యాయం నుంచి మొత్తం 2వ అధ్యాయం వరకు మనం చూసుకుంటే దేవుడు మొత్తం అంతటిని క్రియేట్ చేసిన తర్వాత ఆదామును కూడా తయారు చేసిన తర్వాత ఒక గార్డెన్లో ఆదామును పెట్టి ఒక తోటలో పెట్టేసిన తర్వాత దేవుడు ఆదాముకి ఒక ఆజ్ఞ ఇస్తాడు, ఒక కమాండ్మెంట్ ఇస్తాడు. అది ఏంటంటే 2వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది. ఏంటది? నేను చదివి వినిపిస్తాను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలవనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నువ్వు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. సో ఆ పండు తినకూడదు, తింటే నిశ్చయముగా చచ్చేదవు అని చెప్పేసి దేవుడు నరునికి ఆజ్ఞాపించాడు. సో తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు 3వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్ అయింది. మీరు 1వ అధ్యాయం నుంచి మీరు చదువుకుంటే సర్పానికి హవ్వకి ఒక మధ్య కన్వర్సేషన్ జరుగుతుంది. అది నేను మీకు తెలుసు, కానీ మీకు లిటరల్గా ఒకసారి నేను చదివి వినిపిస్తాను. 2వ వచనం నుంచి చదువుదాము. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పంతో అనెను. అందుకు సర్పము, ఇది చాలా ఇంపార్టెంట్, వినండి, మీరు చావనే చావరు, ఎలా అనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవత వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చి రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను. వారు తాము దిగంబరులు అని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకునేది. సో ఓకే, ఇక్కడ మనకేం చెప్తా ఉందంటే సర్పము హవ్వకు చెప్పింది, సో పండు తింటే మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వల్లే ఉంటారు, మీరు చావరు అని చెప్పి 3 పాయింట్ చెప్పింది. ఈ 3 పాయింట్ చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ది 7వ వచనంలో ఏమవుతుందంటే వారి కన్నులు తెరవబడేను. పండు తిన్న ఇమ్మీడియట్గా ఏమైందంటే వారి కన్నులు తెరవబడ్డాయి. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళు దేవతల వలె అయ్యారు. ఏ విధంగా అయ్యారు దానికి సాక్ష్యము దేవుడే చెప్తా ఉన్నాడు. 22వ వచనంలో మనం చదివితే యెహోవా అంటున్నాడు, అందుకు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగున్నట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. అంటే ఏంటి? దేవునిలో ఒకని వంటి వాడాయనని చెప్పేసి దేవుడే చెప్తా ఉన్నాడు. మనలో ఒకని వంటి వాడాయనని చెప్పి చెప్తా ఉన్నాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సాతాను అబద్ధం చెప్పిందా, దేవుడు అబద్ధం చెప్పాడా? ఓకే, ఇప్పుడు క్రిస్టియన్స్ ఏం చెప్తారంటే ఆదాము చనిపోయింది ఫిజికల్గా కాదు, స్పిరిచువల్గా అని చెప్పేసి అంటారు. సో దానికి మనము మరలా దాన్ని స్టడీ చేద్దాము. ఏం చెప్పాడంటే మనం 2వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, నువ్వు తిను దినమున, నీవు వాటిని తిను దినమున. దినమున అంటే ఏంటంటే హీబ్రూ వర్డ్లో యోమ్ అని ఉంటుంది. యోమ్ అంటే ఏంటంటే అర్థము ద సేమ్ డే. మనం ఏ విధంగా అయితే ఆదికాండం 1వ అధ్యాయంలో క్రియేషన్ చూసుకుంటాం కదా, ఉదయము సాయంకాలం అవగా ఒక దినం ఆయను అని చెప్పేసి ఉంటుంది కదా, అదే వర్డ్ ఇక్కడ కూడా యూజ్ చేశారు. అంటే ఆ రోజే 24 hours, వితిన్ 24 hours లేదా అదే రోజులో ఎప్పుడైనా అని అర్థం. నెక్స్ట్ ఇంకోటి క్లైమ్ చేసేది ఏంటంటే
చచ్చెదవు అంటే చాలామంది ఏం చెప్తారంటే అప్పుడే మరణం స్టార్ట్ అయ్యింది, ఆ తర్వాత 930 సంవత్సరాల తర్వాత వెళ్ళి అప్పుడు చనిపోయాడు ఆదాం అని చెప్పేసి చెప్తారు. కొందరు ఏమంటారంటే ఆత్మీయంగా చనిపోయారు అని చెప్పేసి అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తా ఉందంటే హీబ్రూ వర్డ్లో దాన్ని మూత్ అంటారనమాట. మూత్ అంటే ఫిజికల్ డెత్. ఈ ఫిజికల్ డెత్ అనే పదాన్ని చాలా చోట్ల యూజ్ చేశారు. ఎక్కడెక్కడైతే మరణం అని ఉందో ఆ మరణం అని ప్రతి చోట కూడా ఇదే పదాన్ని వాడారు. మీరు కావాలంటే మీ దగ్గర హీబ్రూ బైబిల్ స్ట్రాంగ్ వర్డ్స్లో సెర్చ్ చేయండి, మూత్ అని ఉంటుంది, దాంట్లో ఇదే వర్డ్ యూజ్ చేశారు. సో అక్కడ మనకు స్పిరిచువల్ ఆప్షన్స్ లేదు అండ్ అప్పుడే డెత్ స్టార్ట్ అయిందని లేదు. సో ఇక్కడ దేవుడు చెప్పినది ఏది కూడా జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ సర్పం చెప్పినదే అన్నీ నిజాలైనవి. సో నేను మీకు యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44. ఇక్కడ యేసు యూదులకు చెప్తా ఉన్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. సో ఇది ఒక పెద్ద కాంట్రడిక్షన్ మాట. దీన్ని యూదులకి యేసయ్య చెప్తా ఉన్నాడు. యూదులు ఆరాధించేది ఎవరు? యెహోవా. ఎస్, యెహోవానే ఆరాధిస్తున్నారు. సో ఆ యెహోవా గురించి చెప్తా ఉన్నాడు. ఆది యందు అంటే ఆది కాండం స్టార్టింగ్లో యెహోవా అబద్ధం చెప్పాడు, అది నిజం కాదు. ఎందుకంటే అబద్ధం అక్కడ ఆయన చెప్పింది అక్కడ జరగలేదు. ఇంకొకటి ఇక్కడ నేను మీకు 2 పాయింట్లు చూపిస్తాను. యెహోవా దేవుడు, నేను ఒకటి అడిగాను కదా మీకు, సాతాను ఎక్కడైనా అబద్ధం చెప్పింటే మీరు నాకు చూపించండి అని. ఆ పనిలో మీరు ఉండండి. నన్ను ఎవరైతే తిట్టాలనుకుంటున్నారో, లేకపోతే యాంటీ క్రైస్ట్ అనుకుంటున్నారో, సైతాన్ అనుకుంటున్నారో, ఏ విధంగా అనుకుంటున్నారో వాళ్ళు నన్ను అనే ముందు, నన్ను కామెంట్లు పెట్టే ముందు బైబిల్లో వెతికే ప్రయత్నంలో ఉండండి. అండ్ నెక్స్ట్ థింగ్, మర్డరర్ ఎవరు? సాతాను ఎవరిని కూడా హత్య చేయలేదు. సో దాన్ని కూడా మీరు పరిశీలించండి, ఉంటే కామెంట్స్లో చెప్పండి. ముందు పరిశీలించండి, బైబిల్ చదవండి, డైరెక్ట్ అటాక్ చేయడం కాదు. సో ఇన్ని రోజులు మనం అజ్ఞానంలో ఉన్నాము, ఇప్పుడు మనం నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మన మతంలో నుంచి బయటికి వచ్చేసి మనం బైబిల్లో ఏం చెప్తుందనేది దాన్ని నమ్మండి. ఎందుకంటే క్రిస్టియన్స్కి ప్రమాణికం బైబిల్ కదా, పాస్టర్ కాదు కదా, బైబిలే కాబట్టి. సో బైబిల్లో ఉన్నది మాత్రమే నమ్మండి. ఇప్పుడు అబద్ధికులు ఎవరు? దేవుడు అబద్ధం ఆడినట్టు, మోసం చేసినట్టు, నేను యెహోవా మోసం చేసినట్టు బైబిల్లో ఉంది. సాతానుది లేదని చెప్పాను, యెహోవాది ఉందని చెప్పాను. నేను బైబిల్కి అగ్నెస్ట్గా మాట్లాడుతున్నానా? లేదు, బైబిల్లో ఉన్నదే నేను చెప్తాను. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో ఇర్మియా ప్రవక్త ఇట్లా అంటున్నాడు దేవునితోటి, అప్పుడు నేను ఇట్లాంటిని, కటకటా యెహోవా ప్రభువా, ఖడ్గము హత్య చేయుచుండగా నీవు మాకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చితివి. బహుగా అంటే కొంచెం కాదు, జస్ట్ మోసం, బహుగా మోసపుచ్చితివి అని చెప్పేసి ఇర్మియా యెహోవాని అడుగుతా ఉన్నాడు. యెహోవా మోసం చేశాడని చెప్తా. ఆ స్టోరీ మీరు బిహైండ్ చదివితే మీకు అర్థమవుతుంది. మీరు మళ్ళీ మొత్తం చదవండి, వీడియో లెంత్ అవుతుంది. నేను జస్ట్ ఆ వర్డ్ మాత్రమే మీకు, ఆ వచనం మాత్రమే చూపిస్తాను. నెక్స్ట్, సో హత్య గురించి చూసుకుంటే దేవుడు చాలామందిని చంపేశారండి. ఇజ్రాయెల్ వాళ్ళనే చాలామందిని యుద్ధంలోనూ, అండ్ ఒక నిబంధన మందసం ప్రకారం నిబంధన మందసం కింద పడుతూ ఉంటే దాన్ని కాపాడడానికి వెళ్ళిన అతన్ని, అండ్ బంగారు సినాయి కొండ దగ్గర 3000 మందిని, ఒకసారి భూకంపంలో ఆరోను ఉన్నప్పుడు అక్కడ వాళ్ళని, కోరేషు కుమారులని, ఇలా చాలా మందిని ఆయన చంపాడండి. అండ్ ఎక్కడ కూడా సైతాన్ని చంపినట్లు లేదు. సో మీరు ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోండి.
క్రాస్ చెక్ చేసుకొని యేసుక్రీస్తు ఎవరి గురించి మాట్లాడాడు? సాతాను గురించి మాట్లాడా? యెహోవా గురించి మాట్లాడా? అంటే యెహోవా అబద్ధం చెప్పాడా? సర్పం అబద్ధం చెప్పిందా? సో వీటిని రెండు క్రాస్ చెక్ చేసుకొని బైబిల్ మరలా చదవండి. అండ్ థ్యాంక్ యూ. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను చెప్పిన రెఫరెన్స్లు మీకు దాంట్లో అక్కడ నేను చెప్పింది అబద్ధమైతే అప్పుడు మీరు మాట్లాడండి. సో ముందు బైబిల్ చదవండి, ఎవరి మాట వినకండి, నా మాట కూడా వినకండి. బైబిల్ చెప్పింది మాత్రం నమ్మండి బైబిల్లో ఉంటే. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి.